ఎలోపేషియా. సో నార్మల్‌గా ఎలోపేషియాలో టైప్స్‌లో నంబర్ 1 ఉంటుంది అలోపేషియా ఏరియాటా. అంటే ఒక ఏరియాలో మీకు ఒక కాయిన్ షేప్‌లో అలోపేషియా ఉన్నది అంటే హెయిర్ అనేది కంప్లీట్‌గా వెళ్ళిపోయింది. మీరు చూస్తే మొత్తం స్మూత్‌గా అనేది ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సో ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే ఏంటిది? నార్మల్గా మన బాడీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది నార్మల్గా మన ఫేవర్లో వర్క్ అనేది చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ ఏదైనా వస్తే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దానికి బయట వెళ్ళిపోవాలని జనరల్గా వర్క్ చేస్తుంది. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏమవుతుందంటే మన బాడీ మన ఇమ్యూన్ సిస్టమ్ మన సెల్స్కి గుర్తు చేసుకోక మనదే బాడీకి డిస్ట్రాయ్ చేస్తుంది. సో మన బాడీ లోపల కొన్ని ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి. స్పెషల్గా మనకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అనేది ఈజీగా వస్తాయి. సో ఆటో ఇమ్యూన్ డిసార్డర్లో నార్మల్గా ఈ ఎలోపేషియా ఏరియాటా అనేది కామన్గా చూస్తుంటాము. ఇది ఏ ఏజ్లో అయినా రావచ్చు, చిన్నపిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో రావచ్చు, ఈవెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా రావచ్చు.